నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వారి ఆహార భద్రత కార్డులను తొలగించేందుకు కేంద్రం సిద్ధమైంది. లబ్ధిదారుల ఆధార్, పాన్ కార్డు వివరాలను ఆదాయ పన్ను శాఖ ద్వారా సేకరించి వారి ఆర్థిక పరిస్థితులను పరిశీలించి కార్డులను కట్ చేయనుంది. ఖరీదైన వాహనాలు కలిగి ఉన్న వారి రేషన్ కూడా బంద్ కాబోతుంది. 83,545 మంది మరణించిన వారికి రేషన్ పంపిణీ జరుగుతుండగా నిబంధనలకు విరుద్ధంగా 135 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. కిసాన్ డేటా ఆధారంగా సుమారు 52,000 మంది ఆదాయ పన్ను చెల్లిస్తున్నట్టు తేలింది. 5,866 మందికి 15 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉండగా రైతు భరోసా ద్వారా ఏటా వీరికి 1,50,000 ఆదాయం మించింది. రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య 1,05,000కు చేరుకోగా అందులో ఆహార భద్రత కార్డుల కింద కేంద్రం సుమారు 99 లక్షల కార్డులు మంజూరు చేసి ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తుంది. ఏటా లక్షల రూపాయల ఐటీలు చెల్లిస్తూ పేదలమని చెప్పుకుంటూ చాలామంది నెలల వారీగా ఉచిత బియ్యం తీసుకుంటున్నారని గత 2 ఏళ్లుగా ఫిర్యాదులు అందుతున్నాయి. ఇక రేషన్ కార్డు పొందేందుకు ఏడాదికి పట్టణాల్లో 2 లక్షల రూపాయల ఆదాయం, అలాగే గ్రామాల్లో 1,50,000 రూపాయల ఆదాయంలోపు ఉండాలనే నిబంధనలు ఉన్నాయి. కానీ అందుకు విరుద్ధంగా నెలకు 1,00,000 రూపాయల ఆదాయం వచ్చే కుటుంబాలు కూడా నిరుపేదలమని చెప్పుకుంటూ రేషన్ కార్డులు తీసుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. వీరంతా రేషన్ బియ్యం తినకుండా బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నట్లు బయటపడింది. ప్రభుత్వం ఎన్ని కఠిన నిబంధనలు తీసుకొచ్చినా పీడిఎస్ రైస్ను దర్జాగా పక్కదారి పట్టిస్తున్నారు. ధనవంతులు ప్రభుత్వం రూల్స్ పట్టించుకోకుండా పేద కుటుంబాల ముసుగులో నిజమైన లబ్ధిదారులకు అందాల్సిన సంక్షేమ పథకాలు, రుణాలను కాజేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణలో రేషన్ కార్డు కలిగి ఉన్న దాదాపు 8 లక్షల పైగా కుటుంబాలకు ఏటా 25 లక్షల రూపాయల ఆదాయం ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. వీరిపై స్థానికంగా ఉండే విపక్ష పార్టీల నేతలు ఫిర్యాదులు చేశారు. వీరంతా ఏటా దాదాపు 1,50,000 మెట్రిక్ టన్నుల ఉచిత బియ్యం తీసుకుని రేషన్ మాఫియాకు ఇస్తున్నట్టు వెలుగులోకి వచ్చింది. ఇంతటితో ఆగకుండా ఆయా సంక్షేమ శాఖలో పలు పథకాలు పొందడంతో పాటు పిల్లల చదువు కోసం రుణం తీసుకున్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని వినియోగించడంలోనూ ముందు వరుసలో ఉన్నారు. రేషన్ బియ్యంతో వచ్చే ఆదాయంతో పాటు ప్రభుత్వ పథకాలు అప్పనంగా పొందినట్టు ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు బీఆర్ఎస్ పాలనలో అడ్డగోలుగా కార్డులు మంజూరు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కోటీశ్వరులు రేషన్ కార్డులను దర్జాగా పొందారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారి ఇంటింటికి వెళ్ళి పరిశీలన చేసిన మండలంలోని అధికారులు ముడుపులు ముట్టగానే చేతులు దులుపుకున్నట్టు తేలింది. తెలంగాణ రాష్ట్రంలో 1,40,000 రేషన్ కార్డులను తొలగించేందుకు చర్యలు తీసుకోబోతున్నట్టు ఇటీవల కేంద్ర మంత్రి పార్లమెంట్లో ప్రకటించారు. కేంద్రం గుర్తించిన జాబితాను ఇప్పటికే తెలంగాణ పౌర సరఫరాల శాఖకు పంపినట్టు తెలిపింది. నిబంధనలకు విరుద్ధంగా కార్డులు పొందిన వారికి నోటీసులు జారీ చేసి ఎందుకు తొలగిస్తున్నారో కూడా వివరించాలని పేర్కొంది. దీంతో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు ఆ దిశగా చర్యలకు సిద్ధమవుతున్నారు. ఒకవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేద మధ్యతరగతి వారికి ఇటు రేషన్ పంపిణీ చేస్తుంది, అలాగే చౌక వస్తువులను కూడా గోధుమ పంపిణీ అవుతుంది, ఇలా మిగతా వస్తువులను కూడా పంపిణీ చేస్తుంటే అవి దేశవ్యాప్తంగా పక్కదారి పడుతున్నట్టు కూడా కొంతకాలంగా విమర్శలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే పేదలను దృష్టిలో పెట్టుకొని ఉచితంగా బియ్యం ఇస్తుంటే కొందరు నిబంధనలకు విరుద్ధంగా కోటీశ్వర్లు కూడా రేషన్ కార్డులు పొంది రేషన్ బియ్యంతో పాటు ప్రభుత్వ పథకాలు కూడా అప్పనంగా వాడుకుంటున్నట్లయితే మాత్రం పెద్ద ఇటు ప్రతిపక్షాల నుండి విమర్శలు వస్తున్నాయి, ఫిర్యాదులు కూడా అందుతున్నాయి. ఇదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్రానికి కూడా లేఖ పంపింది. ప్రధానంగా ఇక్కడ చాలామంది కూడా దాదాపు 1,00,000 పైన కూడా చాలామంది నిబంధనలకు విరుద్ధంగా కార్డులు ఉపయోగిస్తుంటున్నారు, వాళ్ళే తొలగించాల్సిందే అని కూడా ఇప్పటికే చెప్పింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎవరైతే రూల్స్కు విరుద్ధంగా అక్రమంగా అబద్ధాలు చెప్పి తప్పుడు ప్రూఫ్లు కూడా ఇచ్చి కూడా కార్డులు పొందిన వారికి ఇక భవిష్యత్తులో రద్దయ్యే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అయితే మాత్రం అందుకు తగ్గట్టుగా కూడా కార్యాచరణ కూడా సిద్ధం చేసింది. ఎందుకంటే మంచి ఉద్దేశం ఉన్న ఈ పథకాన్ని ఆదాయానికి మించి డబ్బులు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం కూడా 1,50,000 లోపే ఇటు గ్రామాల్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది ఏడాదికి. కానీ నెలకు 1,00,000 రూపాయలు సంపాదించే వాళ్ళు కూడా ఇప్పుడు రేషన్ కార్డు ఫలాలు కూడా పొందడం
ఉండడం వల్ల ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని కూడా ఇప్పటికే అధికారులు కూడా గుర్తించారు. ఇందులో భాగంగా ఎవరైతే ఖరీదైన కార్లు ఉంటాయో, అలాగే 15 ఎకరాల పైన ఉంటాయో, దాంతోపాటు మరణించిన వారికి కూడా ఇప్పటికీ ఇంకా రేషన్ ఫలాలు కూడా అందుతున్నాయి. ఆ మరణించిన వాళ్ళ సంఖ్య కూడా ఎప్పటికప్పుడు కూడా అప్డేట్ చేయకపోవడం వల్ల ఇటు ఈ యొక్క రేషన్ ఫలాలు కూడా యథావిధిగా అందుతున్నాయి. ఇదే సందర్భంలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని కూడా కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం దీనిపై దృష్టి పెట్టింది. అనవసరంగా అసలైన లబ్ధిదారులకు అందకుండా వేరే వాళ్లకు అందేలాగా కొంతకాలం నడుస్తుంది. కాబట్టి ఎలాగైనా నిజమైన లబ్ధిదారులకు అందాలి. ఎవరైతే తప్పుడు ధ్రువపత్రాలతో కార్డులు పొందుతారో వాళ్ళను మాత్రం కట్ చేయాల్సిందే అని కూడా పలు నిబంధనలు పెడుతూ అన్ని రాష్ట్రాలకు కూడా పౌర సరఫరాల శాఖ అయితే మాత్రం కేంద్రం అయితే మాత్రం కొంతకాలంగా దీనిపై దృష్టి పెట్టింది. ఇప్పటికే లేఖలు కూడా జారీ చేసింది. ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా కేంద్రం ఇచ్చిన ఆదేశాల మేరకు అర్హతలకు దాటి ఎవరైతే ఉంటారో వాళ్ళ కార్డులు కట్ చేయడానికి సిద్ధమవుతుంది. ఆదాయం పరిధిలోని అంశాలను, అలాగే ధ్రువపత్రాలను, వాళ్ళ యొక్క స్థితిగతులను, ఐటీ రిటర్న్స్ ఎవరైతే కడతారో వాళ్ళకు కూడా కట్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. వివిధ రకాల ప్రభుత్వ పథకాలు కూడా డబ్బున్నోళ్ళే పొందడంతో పేదలకు అసలైన ఫలాలు కూడా దూరం అవుతున్నాయి, నిధులు కూడా దుర్వినియోగం అవుతున్నాయి కూడా ఒక దృష్టిలోకి వచ్చింది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధమవుతుంది. చూడాలి మరి ఈ అంశాలు మరి ఎటువైపు దారితీస్తుంది. ఒకవైపు కార్డులు ఇచ్చేటప్పుడే అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి అర్హతలను బట్టి కార్డులు ఇస్తే బాగుంటుంది. కానీ తీరా కార్డులు ఇచ్చిన తర్వాత ఇప్పుడు కార్డులను కట్ చేస్తామంటే తప్పు ఎవరిది అనేది కూడా ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఇచ్చిన అధికారులపై ఫస్ట్ చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి కార్డులు ఇవ్వకుండా ముందే చర్యలు తీసుకోవాలి. కానీ తీరా కార్డులు ఇచ్చిన తర్వాత మళ్ళీ కట్ చేస్తామంటే మాత్రం అది ప్రభుత్వంపై కూడా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఇలా జరగకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం రేషన్ కార్డుల విషయంలో ప్రక్షాళన చేయడానికి కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయడానికి సిద్ధమవుతుంది. ఇందులో భాగంగా ఎవరైతే కార్డులు ఉన్నాయో, ఎవరైతే నిబంధనలకు విరుద్ధంగా కార్డు ఉపయోగిస్తున్నారో ఆ కార్డులను తొలగించడానికి పౌర సరఫరాల శాఖ అధికారులు అయితే మాత్రం అన్ని రకాల చర్యలు చేపట్టడానికి ఇక ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. త్వరలో ఇక ఆ విషయంలో అయితే మాత్రం ఒక స్పష్టమైన ప్రకటన వచ్చే ఉంది. మరి దీనిపై ఇప్పటికే విపక్షాలు అయితే మాత్రం విమర్శలు చేస్తున్నాయి. కార్డులను కావాలనే దూరం చేస్తున్నారు. ఐటీ రిటర్న్స్ పేరుతో, కారు నిబంధన పేరుతో దూరం చేస్తున్నారు. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో మాత్రం కొంతమంది కారు అద్దెకు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కొంతమంది కార్ డ్రైవింగ్ చేస్తున్న వారు ఆ కారు సొంతంగా వాళ్ళు ట్యాక్సీ లాగా నడుపుకుంటున్న వారికి కూడా ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని దూరం చేస్తున్నారని కూడా ఒక క్లాజు అడ్డంగా ఉంది, దాన్ని తీసేయాలని విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో ఆల్రెడీ ఇచ్చిన కార్డులను వివిధ నిబంధనల పేరుతో కట్ చేసే ఒక కుట్ర జరుగుతుందని కూడా ఇప్పటికే ఈ జాగృతికి సంబంధించిన కవిత అయితేంది, అలాగే బీఆర్ఎస్ బీజేపీ కూడా ఇప్పటికే ఆరోపిస్తున్నాయి. చూడాలి మరి అధికార పార్టీ ఈ విషయంలో ఎలాంటి అప్డేట్ ఇస్తుంది. దాంతోపాటు మరి పౌర సరఫరాల శాఖ నిజంగానే ఏరివేత చేస్తుందా, పూర్తి స్థాయిలో చేస్తుందా, లేకపోతే కొన్ని నిబంధనల విషయంలో అయినా సడలిస్తుందా, ఇవన్నీ చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా రేషన్ కార్డు విషయంలో మాత్రం లబ్ధిదారులకు అయితే మాత్రం ఒక బిగ్ అప్డేట్ అయితే మాత్రం పౌర సరఫరాల శాఖ ఇచ్చింది. ఎవరైతే రూల్స్కు విరుద్ధంగా కార్డులు పొందుతున్నారో వారి కార్డులను కట్ చేయడానికి అయితే మాత్రం సిద్ధమవుతుంది.